హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో అసలు డైవర్షన్ బ్యూటీ అని మంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అందరిని ఆకట్టుకుంటున్నాడు అన్న అజయ్ అరసాడు అన్న. మరిన్ని విషయాలు అన్నడి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే అన్న, అసలు కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు మీది? కెరీర్ వైజాగ్ లో స్టార్ట్ అయింది. నేను గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఆ టైంలో నేను కంపోజిషన్ వైపు వచ్చాను. అంటే దీనికి రాకముందు ఈ మ్యూజిక్ కి అదే దీనికి మధ్యలో ఏంటంటే టీసీఎస్ అనే ఒకటి ఉంది. అందులో ఒక 7 years నేను జాబ్ చేశాను. సో టీసీఎస్ గీతం యూనివర్సిటీలో జాబ్ వచ్చి టీసీఎస్ వల్ల హైదరాబాద్ వచ్చి ఒక 7 years టీసీఎస్ చేసి అప్పుడు. ఎందుకు డ్రాప్ అయ్యారు? ఏది ఎందుకు ఆ జాబ్ డ్రాప్ అయ్యి దీనికి వచ్చారు? ఇదే ఉంది మైండ్ లో. జాబ్ చేయాల్సి వచ్చింది కాబట్టి చేసేది. చెయ్యాలి. ప్యాషన్ అంతా ఇదే. ప్యాషన్ ఇదే. ఎప్పుడైనా వస్తానో అది ఇప్పుడు 2018 టైంకి గెట్ షిఫ్ట్ అయ్యి అనమాట. అంటే ఫ్యామిలీ నుంచి కానీ మీరు ఇలా జాబ్ మానేసి దీని కూర్చొని అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఆ ప్రాబ్లమ్స్ ఏం లేదు బ్రో. నాకు టోటల్లీ వైఫ్ అండ్ మదర్ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినా, ఏ స్టేజ్కి వెళ్ళినా. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పేది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఒక ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత పీస్ఫుల్ గా పని చేయగలిగితే అంత బాగా చేయగలం పని. ఇది మెయిన్లీ ఇంట్లో ఆ పీస్ మెయింటైన్ అయితే మనకు వర్క్ మీద ఎఫెక్ట్ ఉండదు. సో 50% నాకు ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ఫుల్ నేను. మిగతా 50% ఏంటంటే నేను ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కాను ఆ సినిమాతో. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా నా హార్డ్ వర్క్, నా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి లైఫ్ టర్న్ అని చెప్పుకోవచ్చా కెరీర్ పరంగా? ఒక విజిబిలిటీ అయితే వచ్చిందండి. అంటే నేను చేయగలను, ఒకడు ఉన్నాడు, ఒక మంచి మ్యూజిక్ ఇవ్వగలను, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో విజిబిలిటీ అయితే మాత్రం ఈ సినిమా నాకు ఇచ్చేసినట్టే. ఓకే, అంటే జగన్ నాటకంతో స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఎలాగా? జగన్ నాటకం, కిరాక్ అని 2 movies చేశానండి 2014-15 లో. అప్పుడు నేను టీసీఎస్ లో వర్కింగ్. ఓకే. సో నేను ఎప్పుడైతే 24 hours ఇక్కడ టైం ఇవ్వలేదో అది నాకు తెలిసి ఏంటంటే, నా హార్ట్ కి తెలిసి ఏంటంటే, నేను ఇది ఫ్లూక్ కాదు. ఓకే 2 సినిమాలు వచ్చాయి, ఇది కాదు మనది ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, కెరీర్ స్టార్ట్ అయింది. నేను యాక్చువల్ చెప్పుకునేది అయితే 2018 తర్వాత అని చెప్తాను. ఎందుకంటే నేను అవైలబిలిటీ ఫస్ట్ అసలు ఎవరు పిలిచినా, ఎవరు ఒక డిస్కషన్ వెళ్ళాలన్నా మనం ఎప్పుడు ఇప్పుడు మ్యూజిక్ అనేది మెకానికల్ గా కూర్చుని అలా మ్యూజిక్ చేసేయాలి కదా. మనకి కరెక్ట్ గా మూడ్ సెట్ అయ్యి ఆ టైంలో మ్యూజిక్ చేయాలి. సో దానికి ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసేసి రాత్రి వచ్చి మ్యూజిక్ చేసేదో అది కరెక్ట్ కాదు అసలు ప్రాసెస్. సో నేను సజెస్ట్ చేసేది కూడా ఎవరైనా ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు అటు ఇటు ఉండద్దు. అంటే రిస్క్ తీసుకోండి. ఒక చిన్న రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ తీసుకోండి. టాలెంట్ నమ్మండి, వాళ్ళు నమ్మాలి. వచ్చి ట్రై చేయండి. ఒక టైం పీరియడ్ పెట్టుకుని, నేను టైం పీరియడ్ పెట్టుకున్నా. ఈ టైం పీరియడ్ లో కానీ నేను అనుకున్న స్టైల్లో గ్రాఫ్ లేకపోతే మళ్ళీ నేను జాబ్కి వెళ్ళిపోయాను. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని మీకు అనిపించిందా? స్టార్టింగ్ రాగానే ఒక సినిమా అవగానే మళ్ళీ డౌన్స్ అనేవి? లేదు, అది లేదు, అది ఎప్పుడు రాలేదు. అంటే ఆ టైప్ ఆఫ్ సర్కిల్ ఆల్రెడీ ఉంది నాకు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ క్వాలిటీ, నేను ప్రతి షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి పెద్ద క్వాలిటీ మెయింటైన్ చేశాను. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు వెళ్ళాలి. ఆ పాయింట్ ఏంటంటే, ఆ చిన్న రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ ఫ్యాక్టర్ మాత్రం డెఫినెట్లీ తీసుకోవాలి. మనకి అక్కడ అంటే నేను జాబ్ వదిలేసి వచ్చినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను జాబ్ వదిలేసి వచ్చాను అని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఐఐటి వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో నేనేం కాదు, నాకన్నా గొప్పగా చదివిన వాళ్ళు, పెద్ద పొజిషన్ నుంచి వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. దట్ ఈస్ ప్యూర్ ప్యాషన్. సో అలా వస్తేనే, ఆవిడకి మనం రెస్పెక్ట్ ఇస్తేనే మనకి అది వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. మీరు రిస్క్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు. ఆ రిస్క్ అయితే తీసుకున్నాను ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను పెళ్ళైన 3 నెలలు మానేశాను రోజు. ఇది చాలా పెద్ద టాస్క్. అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత 18-19 లో ఏమేం చేశారు? 18-19 మూవీస్ అయితే చేయలేదండి. మూవీస్ నేడే విడుదల, మిస్సింగ్ అవన్నీ ఒకసారి వచ్చాయి. జనసేన సాంగ్ జనసేన 19 కన్నా నేను మొన్న ఎలక్షన్స్ ముందు 19 to 24 మధ్య ఎక్కువ వర్క్ చేశాను. ఓకే. జనసేనకి ఎన్ని సాంగ్లు దాకా చేశారు? గుర్తులేదండి, బాగానే చేస్తాను యాక్చువల్లీ. నాకు తెలిసి ఒక 4 to 5 సాంగ్స్ చేస్తుంటా దానికి. అండ్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ గా వర్క్ చేసి వీడియోస్ కి స్కోరింగ్ కూడా చేశాను అనమాట. ఓకే. యా.
మహిళా దినోత్సవంకి, ఎయిర్ ఫోర్స్ డేస్ కి ఇలా జనసేన చాలా వర్క్ చేశాను యాక్చువల్లీ. ఆయనతో ఆఫ్ స్క్రీన్ చూసారా? కలిసాను 2 times కలిసాను. ఎట్లా అనిపించింది అసలు? ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలంటే మా వెంకట చిక్కల అని మన ఎడిటర్ ఉన్నాడు, జనసేన వర్క్ చేస్తున్నమాట. అయితే సడన్ గా చిన్న ఒక 2 days ముందు ఏంటంటే నేను December 31st, Jan 1st ఎందుకో తెలియదు అసలు నాకు ఎందుకు అనేదానికి రీజన్ లేదు. నేను కళ్యాణ్ గారి సినిమాలో చూస్తున్నా ఎక్కడే కూర్చొని, అది ఫుల్ ఫీవర్ ఉంది నాకు, అప్పుడే తగ్గుతా ఉంది. నేను తొలి ప్రేమ, ఖుషి అన్ని లైన్ గా చూస్తాను. బయటికి వెళ్ళినా కార్లో అవే ప్లే అవుతున్నాయి. మా బావ మధ్య నేను మా వైఫ్ కూర్చొని చూస్తున్నాం అదే సినిమా కంటిన్యూస్ గా. Jan 2nd మార్నింగ్ 10:30కి నాకు కాల్ వచ్చింది. ఇలా వెంకటకృష్ణ జక్కర్ కాల్ చేసి, అజయ్ అక్కడ ఉన్నాం, ఇంట్లో ఉన్నాను, ఒకసారి రా పార్టీ ఆఫీసర్ అన్నాడు. వెళ్తే మనోడు నాకు స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ తీసుకుని రమ్మని చెప్పి, మేము అప్పటికి ఒక వర్షన్ ఏదో అడిగితే చేసి ఉన్నాం అన్నమాట వర్క్. ఓకే, అంటే మీరు ఒక్కలేనా టీం వర్క్ అలాగా? సింగిల్. ఓకే. నేను తను వెళ్ళా, నాకు ఒక రూమ్ లో పెట్టాడు, బయట మీడియాతో మాట్లాడుతున్నాను అనమాట. కలుస్తాం లేదని తెలియదు అప్పుడున్న సిచ్యువేషన్. నాకు రూమ్ లో పెట్టాడు, రిసెప్షనిస్ట్ కూడా వెళ్ళిపోయి నేను ఒక్కడే ఉన్నా రూమ్ లో. ఆయన ఇలా డోర్ ఉంది, నేను ఇక్కడ నించుని ఉన్నా, ఆ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చారు ఆయన. రూమ్ లో నేను ఎదురే ఉన్నాం. నేను ఒక బ్లాంక్ వెళ్ళి ఒక సరైన మూమెంట్ లో ఉన్నా అనమాట. ఏంటి నిన్న మొన్న మొత్తం కళ్యాణ్ మైండ్ లో మొత్తం అంతా కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వచ్చి హాయ్ అన్నారు, నేను హాయ్ అయిపోయాను, సెకండ్ ఇచ్చారు, మనం ఎప్పుడో కలిసామని అడిగారు. లేదు సార్, ఫస్ట్ టైం మీటింగ్, ఐ వర్క్ ఫర్ జనసేన అని చెప్పి నేను ప్రొఫైల్ చెప్పాను. ఓ అవునా అని చెప్పి, ఇదేంటిది అని చెప్పి అడిగారు. నేను ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకెళ్ళాను అనమాట. ఇదేంటిదంటే బ్లూటూత్ స్పీకర్స్ అంటే, ఇది బాగుంది, భలే వెరైటీగా ఉందని చెప్పి తీసి, బరువు ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు నేను. పవన్ కళ్యాణ్ గారు ఏంటి బ్లూటూత్ స్పీకర్ బరువు గురించి నాతో మాట్లాడదు. ఒక్క సెకండ్ బ్లాంక్, ఇంకేం అనాలి కూడా, ఏం మాట్లాడాలి కూడా అప్పటి వరకు ఇంకెవరు రాలా. అంత వేగ్ గా ఉందన్నమాట, ఏంటి అంత ఏం జరుగుతుంది అని. అప్పుడు అందరూ వచ్చారు. సరే, టాపిక్ ఏమో వర్క్ వైపు వెళ్ళింది. అతను ఒక అసైన్మెంట్ ఇచ్చారు మాకు. అసైన్మెంట్ ఇస్తే అది మ్యూజిక్ కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక గైడెన్స్ ఇచ్చారు అనమాట. ఓకే అని చెప్పి 5 days తర్వాత మళ్ళీ వెళ్ళి చూపించాం వర్క్. ఇప్పుడు హరిహర వీరమల్లు సెట్కి వెళ్ళి చూపించాం అనమాట. అప్పుడు మళ్ళీ కలిసి, అంటే ఏ లుక్ లో ఉన్నారు అప్పుడు? రాజు లుక్ లో ఉన్నాడు ఆయన. ఏమైనా యాక్షన్ సీక్వెన్స్? అప్పుడు లోపల ఏం జరుగుతుంది తెలియదు. ఆయన మేకప్ రూమ్కి వెళ్ళాం, రాజు గెటప్ లో ఉన్నారు ఆయన. చూశారు, నాకు గట్టిగా సెకండ్ ఇచ్చి వెరీ వెల్ డన్ సార్ అని చెప్పారు. ఇదేంటి నన్ను సార్ అంటారు ఏంటని చెప్పి నేను ఒక షాక్ లో ఉన్నాను. మన వెంకటకృష్ణ జక్కాలకి ఒక ప్యాట్ ఇచ్చారు, మంచి హై ఫీల్ అయ్యారు ఆ వర్క్ చూసి మళ్ళీ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇచ్చారు, పిలిచి సెకండ్ ఇచ్చారు. మీరు ఒక చిన్న స్మైల్తో ఆయన ఒక స్మైల్ ఉంటుంది కదా, ఆ స్మైల్తో మీరు రాజుని మెప్పించారు అన్నమాట. ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ తో అలా బయటకు వచ్చామన్నమాట. మీరు లైవ్ లో చూసారు కదా సెట్ లో పవన్ కళ్యాణ్ గారిని, హరిహర వీరమల్లు, ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మూవీ ఫ్యాన్స్ కి ఒక ఊపు అందుకునేలా ఉండుద్దా? మూవీ గురించి అసలు అంటే ఆయన కలిసే ఉన్నా అంతే, అంటే జస్ట్ చూసిన దానికి ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అది అసలు చెప్పలేము. అది కాస్ట్యూమ్ డిజైన్ అంతా నెక్స్ట్ లెవెల్. అది చెప్తారు కదా, ఆయన అన్నారు మీరు రాజుని మెప్పించారని. ఓకే, సూపర్ ఎక్స్పీరియన్స్ అది. లాక్డౌన్ టైంలో అంటే చాలా మందికి అయిపోయి ఉంటాయి. ఆన్లైన్ పరంగా మీవేం చేశారు? ఓటీటీ పరంగా కానీ? లాక్డౌన్ టైంలో నేనే విడుదల మూవీకి స్కోర్ చేశానంట. అప్పటికి అయిపోయింది మూవీ, దాని స్కోర్ చేసుకున్నా. లాక్డౌన్ 1 తర్వాత మిస్సింగ్ అనే సినిమాకి స్కోరింగ్ చేశాను. యాక్చువల్లీ ఆ మిస్సింగ్ అనే సినిమా స్కోరింగ్ నాకు దీనికి హెల్ప్ అయింది. మన్నివాసు గారు పరిచయం అవడం, ఇదంతా మిస్సింగ్ స్కోరింగ్ వల్ల. సో అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే, ఇది అమృతం 2 కూడా చేశాను. అప్పుడు అమృతం స్కోర్ చేశాను. అమృతం 1 అండ్ మెట్రో కథలు అని చెప్పి ఆహాలో మన కరుణ్ కుమార్ గారు చేసినట్టుంది. ఇప్పుడు మత్కా చేస్తున్నారు ఆయన. కరుణ్ కుమార్ గారి మెట్రో కథలు చేసి ఆహాకి. ఇది ఒక ఇగో అని చెప్పి ఒక మలయాళం షార్ట్ ఫిల్మ్, మన శ్యామ్ దత్ గారు ఉన్నారు కదా, ఆయన డైరెక్షన్ చేశారు అక్కడ. ఓన్లీ ఆన్ ఐఫోన్. అదొక సూపర్. ఓన్లీ ఆన్ ఐఫోన్? ఓన్లీ ఐఫోన్, ఒక అతని ఇంట్లోనే. ఓకే, సో ఎక్స్ట్రాడనరీ వర్క్ అది. అమృతం 2 చేశారంటారు కదా, మనకి ఇప్పుడు అంటే మామూలుగా చైల్డిష్ అయినా ఎప్పుడైనా అది ఒక మ్యూజిక్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మీకు కొన్ని తీసుకునేటప్పుడు కొన్ని ప్లాట్లు ఇప్పుడు ఎలా ఉందంటే ఏ సాంగ్ నుంచి చేసినా కాపీ కొట్టారు అని వస్తుంది రీసెంట్ గా. మీరు అంటే ఎలా, ఏ విధంగా ఆలోచిస్తారు? ఏదైనా కొత్తది చేసేటప్పుడు మీకు అంటే కొన్ని మైండ్ లో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో
అంటే ఏ విధంగా అనిపించుద్దని మీకు? జనరల్ అయితే నాకు వేరేవైతే గుర్తురా అండి. నేను ట్యూన్ అంటే మీరు చేసేటప్పుడు ఎవరైనా విని కొన్ని అంటే ఈ సాంగ్ లో అనిపిస్తుంది అని ఎవరైనా అన్నారా? అలాంటి ఏమైనా ఉన్నాయి? అంటారు, ఒక్కోసారి కలొచ్చు కూడా. ఎందుకంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా ట్యూన్స్ కలుస్తాయి. ఓకే, అది కలిసి మనం యాక్సెప్ట్ చేసి అది మార్చుకోవాలి. లాగా అందుకే నేను ఒక ట్యూన్ చేశానంటే మన క్రిటిక్స్ కొంతమంది ఉన్నారు, మన ఫ్రెండ్స్, వాళ్ళు ఫస్ట్ పంపించగానే ఇది ఎక్కడో వినట్టుంది రా, అదే ఆ సాంగ్ లో ఉంది, ఈ సాంగ్ లో డైరెక్ట్ గా ఇంకా ఒక స్క్రూటినీ అయిపోద్ది అక్కడ. ఓకే, సో వాళ్ళు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ గా ఉందా లేదా మ్యూజికల్ గా నేను చూసుకుంటా. వాళ్ళకి అనిపించి అది కానీ మ్యూజికల్ గా అది లేకపోతే నేను పట్టించుకోను. ఓకే, మ్యూజికల్ గా కూడా సేమ్ అలా అనిపించింది నాకు, నాకు కూడా అనిపిస్తే వెంటనే మార్చేస్తాను. ఎందుకంటే అల్టిమేట్ గా ఎవరో తిట్టే బదులు మనం తిట్టుకోవడం బెటర్ కదా. ఓకే, అంటే మిస్సింగ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పుడు దానికి మ్యూజిక్ అనేది చాలా రేర్ గా ఇవ్వాలన్న. ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి థ్రిల్లింగ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వస్తాయి, అన్ని వస్తాయి. మీరు ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ మూవీస్ ఎంచుకున్నప్పుడు దానికి బీజిఎం ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారని మీరు అనుకుంటారు? నేను గూఢచర్య చేశానండి. గూఢచర్యకి ఆల్మోస్ట్ 7 రీల్స్ చేశాను శ్రీచరణ్ తో పాటు. ఓకే, సో అది సూపర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఒక 2 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 5 months చేశాను స్కోర్ దానికి. సో ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ ని ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ సైలెన్స్ ఇవ్వాలి, అవంతా నాకు శేష్ తో వర్క్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్, గుడ్ లెర్నింగ్ అది. సో థ్రిల్లర్స్ ఇప్పుడు మిస్సింగ్ అనేది కొంటే కమర్షియల్ థ్రిల్లర్ అది. సో అందులో స్కోరే మన బన్నీవాస్ గారికి బాగా నచ్చింది. అందులో టిపికల్ గా ఒక దగ్గర సాంగ్ స్కోప్ లేని దగ్గర మేము ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టాం, ఒక అమ్మాయితో పాడిచ్చేదంతా. సో అది వేరే ఫ్లేవర్ తీసుకెళ్ళిందని ఆయన బాగా ఇష్టపడ్డారు ఆ టైంలో. అప్పటి నుంచి అతనితో రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు గుడిసె 2 కూడా మీరేనా? లేదండి, అంటే గూఢచారి నేను దాని కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశాను. నేను మెయిన్ కదా కీబోర్డ్ ప్లేయర్. దీనికి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలి? దీనికి అంటే ఇప్పుడున్న కమిట్మెంట్స్ వల్ల స్కోప్ ఉండకపోవచ్చు, తెలియదు. శ్రీచు నా ఫ్రెండ్ బ్రదర్ ని ఎప్పుడైనా వర్క్ చేస్తుంటాను కానీ, బట్ స్టిల్ వీ డోంట్ నో. లైక్ ఆ టైం మేజర్ కి అలానే ఇప్పుడు 2 reels కొంచెం ఇష్యూ వచ్చింది, ఇంకా ఓకే అవ్వట్లేదు అన్న టైంకి వెళ్ళి నేను 2 reels వర్క్ చేసి వచ్చాను మేజర్ కి. ఓకే, సో మ్యూజిక్ అల్టిమేట్ గా ఎప్పుడంటే మనం ఏదో కంపోజర్ అయ్యాం కీబోర్డ్ చేయకూడదండి. శ్రీచు ఇస్ మై లైక్ బ్రదర్, సో ఐ వర్క్ ఫర్ ఎనీ టైం. అంటే ఒక సినిమాకి మ్యూజిక్ చేయాలంటే మినిమం ఎన్ని మంత్స్ పట్టుద్ది? ఒక అదేం లేదండి, గూఢచారికి 5 నెలలు పనిచేసాం. 5 నెలలు, దీనికి 2 నెలలు పనిచేసాం. ఆయికి 2 months పట్టింది. దానికి నాకు ఓన్లీ ఫస్ట్ రీల్ కి 15 days పట్టిందండి. ఎందుకంటే అసలు మీరు మ్యూజిక్ అబ్జర్వ్ చేస్తే పిల్లల వాయిస్, అసలు గోదావరి అంటే మనం జనరల్ గా ఏంటంటే రొటీన్ గా ఉంటది కదా మ్యూజిక్, కదా ఇండియన్ మ్యూజిక్, అదే వాళ్ళది. మేమంతా వెస్టర్న్ వెళ్ళాం, కాంట్రాస్ట్ మ్యూజిక్ వెళ్ళాం, అంత ఎక్స్పీరియన్స్ కొత్తగా ఇద్దాం అనేసి. సో మీకు సినిమాటోగ్రఫీ కూడా అలాగే ఉంటది, మ్యూజిక్ కూడా డిఫరెంట్ గా ఉంటది, కాబట్టి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంది. మీరు అక్కడ ఆఫ్ స్క్రీన్ షూటింగ్ లో ఉన్నారా మీరు? లేదు. నన్నే నితిన్ గారిని కలిసారు నార్మల్ గా? చాలా సార్లు కలిసాను. ఇక్కడ మనకి మేకింగ్ అనేది మన ఇంట్లోనే ఆయన వస్తూ ఉంటారు. వచ్చారు, మేము పార్టీస్ లో కలుస్తుంటాం. హీఈస్ వెరీ వెరీ హంబుల్. అండర్ దగ్గర ఉండని చెప్పాలి. అంటే ఎన్టీఆర్ గారి బామ్మద్ది అలా ఎలా ఉంటారు అసలు ఆఫ్ స్క్రీన్ కానీ మీతో? మన ఇద్దరులాగా ఉంటారండి. మన ఇద్దరులాగా ఇంకా క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నారా? ఉంటారు. ఫోన్ అంటే ఫోన్స్ తక్కువ, కానీ కలిసినప్పుడు బాగా అతను బిజీగా ఉంటారు కాబట్టి నేను డిస్టర్బ్ చేయను. కానీ కలిసినప్పుడు మాత్రం అసలు మ్యూజిక్ గురించి కానీ ఆయన టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మ్యూజికల్లీ చాలా డిఫరెంట్ సాంగ్స్ అన్ని అతనికి ఇష్టం, అవన్నీ షేర్ చేసుకుంటారు, లిరిక్స్ షేర్ చేసుకుంటారు. ఇట్స్ వెరీ గుడ్ గై. ఇప్పుడు ఏమైనా కాల్ చేస్తే చెప్తారు? ఇప్పుడు కష్టం. ఇప్పుడు కష్టం. ఓకే అన్న, అసలు ఆ సాంగ్ లో అంటే చూసినంతసేపు ఆడియన్స్ అందరూ అసలు అలా అతుక్కుపోయారు ఇంకా స్క్రీన్ కి. అంతమంతా మేము మా వాళ్ళందరితో చూస్తూ ఉన్నాం, ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో అందరూ ఉన్నాం. చూడంగానే 2 seconds అందరూ వీళ్ళు గెంతేస్తున్నారు, చిన్నపిల్లడు గెంతేస్తున్నాడు పక్కన చూస్తూ. అట్లాంటి మ్యూజిక్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్లో అనిపించింది కదా. మీకు ఎట్లా అనిపించింది ఆ ఫీడ్బ్యాక్? పెద్దవాళ్ళ నుంచి ఎంతమంది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? స్టార్స్ నుంచి కానీ, డైరెక్టర్స్? నాకు చంద్రబోస్ గారు కాల్ చేశారండి. చంద్రబోస్ గారు కాల్ చేశారు. ఆయన వర్క్ లో ఉన్నా సరే కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. భాస్కర్ భట్ల గారు కాల్ చేశారు. చాలా మంది అంటే హీరోస్ నాకు అసలు వర్క్ చేసి చూస్తారు కదా సోషల్ మీడియాలో మామూలుగా లేదండి. అంటే యాక్చువల్లీ చాలా మంది ఎన్నో ఇయర్స్ కంటే షార్ట్ ఫిల్మ్స్ నేను చేసినప్పటి నుంచి చాలా మంది నాకు మెసేజ్ చేసేవారు. అంటే పెద్ద సినిమా చేయాలి, మీరు ఇచ్చే క్వాలిటీ చాలా బాగుంటుంది, చేయాలి, ఎప్పుడైనా చేయాలని. అంటే నాకన్నా వాళ్ళు నన్ను ఎక్కువ నమ్మేవారు.
సో అది వాళ్ళు చాలా మంది మెసేజ్ చేశారు, చాలా మంది, అంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది చాలా హ్యాపీ అనిపిస్తుంటది మెసేజ్ లో చూస్తున్నప్పుడు, చాలా సపోర్టివ్ గా ఉంటది అది. ఓకే అన్న, ఇప్పుడు చాలా మంది అంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి మీరు మూవీస్ కి వచ్చారు, మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ వస్తే చేస్తారా? చేస్తాం, అదేం ప్రాబ్లం కాదు. కాకపోతే ఏంటంటే మనం ఒక క్వాలిటీకి అలవాటు పడి ఉంటాం, ఇప్పుడు ఆ క్వాలిటీ ఇస్తున్నాం, అండ్ ఆ క్వాలిటీ తగ్గట్టు బడ్జెట్స్. ఇప్పుడు నేను అజయ్ నుంచి ఒక వర్క్ వచ్చిందంటే ఒక కీబోర్డ్ పేరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు మానిటరీ వైజ్, ఓకే. అండ్ మనం చేస్తే అది డెఫినెట్లీ అదొక మూవీ లెవెల్లోనే ఉండాలి. నా ప్రొఫైల్ పరంగా ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. సో ఒక మంచి కాన్సెప్ట్ వస్తే డెఫినెట్లీ షార్ట్ ఫిల్మ్ డెఫినెట్లీ దానికి అన్ని సపోర్ట్ ఉండాలండి, అదే పాయింట్ అది. ఓకే, మీకు అనుకున్న అవుట్పుట్ అంతా కరెక్ట్ ఇచ్చేలా సపోర్ట్ ఉండాలి. ఓకే అన్న, ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మీవి, ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ మనకి రిలీజ్ అయితే మనకి వికట కవి అని ఒక వెబ్ సిరీస్ వస్తుంది. వికట కవి నరేష్ అగస్త్య గారిది, Z5. అది పెద్ద ప్రాజెక్ట్ అది. సో అది చాలా బాగా వచ్చింది. మేబీ నెక్స్ట్ మంత్ ఉంటుంది. మా స్కోర్ కూడా అయిపోయింది, ఒక ఎపిసోడ్ అంతా బ్యాలెన్స్ ఉంది. బట్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అది, వెరీ గుడ్. నెక్స్ట్ హడావిడి అనుకుంటది మనకి, అంటే థ్రిల్లింగ్ థ్రిల్లర్ అది. యాక్చువల్ మిస్టరీ 1970s బ్యాక్ డ్రాప్ అది. 70s అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్తా 1940s కి వెళ్తుంది. ఓకే. అండ్ ఉస్మానియా స్టూడెంట్ అతను, హీరో, అతను స్పై మాట. సో అతను ఒక ఊర్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్తారు. ఓకే, సో మంచి స్టోరీ చెప్పేసారు నరేష్ అన్న. ఇప్పటికీ నరేష్ అగస్త్య కదా 3 or 4 times చేస్తుంటా. నరేష్ అగస్త్య ఆయన కూడా ఫుల్ హైలో ఉన్నాడు. వికట కవి అనేసరికి ఆయనకి జోష్ వస్తుంది. ఓకే, చాలా సార్లు మాట్లాడుకుంటుంటాం దాని గురించి. మేము వీఆర్ వెయిటింగ్ టు షో పీపుల్ లైక్ వర్క్ అండ్ ఆల్. ఓకే, రామ్ చరణ్ గారు బిగ్ ఫ్యాన్ అని చెప్పొచ్చా మీరు? యా, యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ ప్రొఫైల్ ఎక్కువ అయ్యే ఉంది, చెక్ చేస్తున్నా. బేసికల్ గా ఏంటంటే నాది ఫస్ట్ మూవీ నేను లైఫ్ లో అసలు చూసి గుర్తున్నది నాకు థియేటర్ లోని ముఠా మేస్త్రి. సో ముఠా మేస్త్రి నుండి నాకు చిరంజీవి గారు లోపల ఉంటారనమాట. సో హీరో అనేసరికి నాకు మీరు మన దానిలో కూడా చూసేసరికి లాస్ట్ లో ఆ కట్అవుట్ లో యాంగిల్ ఉంటుంది షార్ట్, ఆ బీజం అయితే ఒకటే బీజం చేశాను నేను. దాన్ని అసలు ముట్టుకోలేదు, దాన్ని ఒకటే చేసాం, అయిపోయింది ఇంకా అది. మీరు ఎక్కువ మాస్ థియేటర్ కి సినిమా చూస్తారు కదా, మెగా ఫ్యామిలీ దగ్గర. ఇక్కడ గెలాక్సీ ఉండదండి, గెలాక్సీ ఉన్నప్పుడు హాయిగా ఇక్కడ చూసుకునేవాడు, అంటే ఇంత క్రౌడ్ వేరు కదా. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్తున్నాం. ఇంతకుముందు సంధ్య అటు సైడ్ అదే సంధ్య ఫస్ట్ కళ్యాణ్ గారి సినిమా అయితే సంధ్య వెళ్తాం మార్నింగ్. ఓకే, పవన్ కళ్యాణ్ September 2 వస్తుందన్న, ఆయనకి అడ్వాన్స్ విషెస్. ఐ విష్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెరీ హ్యాపీ బర్త్డే. ఏ సినిమా రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అన్ని ఏదైనా ఎంజాయ్ చేస్తారు. అంటే బెస్ట్ మూవీ మీకు అనిపించదు కదా యాజ్ ఎ ఫ్యాన్ గా? నాకు అంటే ఆ మాస్ అపీల్ అవన్నీ పక్కన పెడితే నాకు తీన్మార్ చాలా ఇష్టం అండి. లాస్ట్ టైం మన మనీష్ శర్మ గారు కలిసినప్పుడు కూడా ఒకసారి నేను అదే చెప్పాను అనమాట. ఓకే, ఆ తీన్మార్ నేను 3-4 times చూసాను అసలు థియేటర్ లో. ఆ బీజిఎం గానీ అది అసలు ఎంత హాంట్ చేస్తుంది అంటే, ఆ టైంలో నాకు నిజంగా లవర్ ఉండి అది విడిపోయిన ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు ఆయన. సో గెలుపు తలుపులు సాంగ్ గానీ చాలా ఇష్టం నాకు. గెలుపుతలు శ్రీరామ్ చంద్రన్. యా, ఓకే. బీజిఎం ఉంటది, ఆ బీజిఎం హాంట్ చేస్తా ఉంటది కంటిన్యూస్ గా మన బ్యాక్గ్రౌండ్ లో. ఒక ఫీల్ అనేది వచ్చింది ఉన్నప్పుడు, ఎక్స్ట్రాడినరీ ఫీల్. మీకు అంటే మీరు ఇంకా మళ్ళీ అప్కమింగ్ పవన్ కళ్యాణ్ గారితో ఏ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదండి, జనసేనకైనా మూవీస్ కైనా, పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కి ఏముందన్న మీరే అన్నారు. నిజం అయితే మంచిది, ఆబ్వియస్లీ మంచిదే. జనసేనకి అయితే ఉంటాయి ఇంకా నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా సరే ఉంటాయి జనసేనకి. ఓకే అన్న, మీరు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఓ మూవీకి ఏదైనా సాంగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.